హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అన్నం కూర చేసే టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా ఒకే కుక్కర్లో చేసుకునే రెసిపీస్ చూసేద్దామా. ముందుగా సాంబార్ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకుందాం. చింతపండు రసం కోసం ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాం. ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేయండి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని, 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, బంగాళాదుంప, క్యారెట్, బీన్స్, బఠానీ, సొరకాయ ముక్కలు, వంకాయ, బెండకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అంతా బాగా కలిసిన తర్వాత ఆఖరిన మనం టమాటో ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అన్నీ కలిసేలా మళ్ళొక్కసారి కలుపుకొని ఇందులోకి నేను ఒక 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇలా 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకొని తీసుకుంటే మనకి అన్నం, పప్పు, కూరగాయలు అన్నీ ఉడికిపోతాయి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకుంటే చింతపండులోని పచ్చివాసన పోతుంది. 5 నిమిషాల తర్వాత వేడి వేడి సాంబార్ రైస్ రెడీ. నేను ఇక్కడ ఇందులోకి పోపు వేసుకుంటున్నాను. ఆయిల్లోకి జీలకర్ర, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చీలు, కరివేపాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పోపుని సాంబార్ రైస్లోకి యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఈజీగా 1 పాట్ రెసిపీ సాంబార్ రైస్ రెడీ. ఇప్పుడు టిఫిన్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. సాంబార్ రైస్తో పాటు మీరు అప్పడాలు, పాపడాలు లేదా పిల్లలకి రోల్స్ వీల్స్ పెడితే ఇష్టంగా తింటారు. నెక్స్ట్ రెసిపీ టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాజీరను యాడ్ చేసుకుందాం. ఇందులోకి 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అంతా బాగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఒక 1 కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్ బియ్యానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుంటే వేడి వేడి టమాటో రైస్ రెడీ. ఇది కూడా బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ టమాటో రైస్తో పాటు మనం పెరుగు కానీ ఏదన్నా చట్నీని కానీ బాక్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కుక్కర్లో ఈజీ అండ్ టేస్టీ 1 pot రెసిపీ టమాటో రైస్ రెడీ. నెక్స్ట్ రెసిపీ పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామా. కుక్కర్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఉల్లిపాయలను, కరివేపాకును యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. పిల్లలు వెజిటేబుల్స్ని ఇష్టంగా తినరు, కానీ ఇలా ఈ రైస్ రెసిపీస్లో వేస్తే ఈజీగా తినేస్తారు. అందుకే ఇక్కడ నేను చాలా వెజిటేబుల్స్ని యూస్ చేస్తున్నాను. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని, క్యారెట్, బీన్స్, బఠానీ, పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకున్నాను. అన్ని కూరగాయలు కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ కూరగాయల్లోకి టమాటోను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం వాడట్లేదు, ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాము. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న 1 కప్ రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1కి 2 కప్పుల వాటర్ వేసుకొని మిక్సీ మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చేలా చూసుకొని మూత తెరిచి చూసుకుంటే వేడి వేడి పుదీనా రైస్ రెడీ. ఇప్పుడు దీన్ని బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా చేస్తే పుదీనా రైస్ టేస్టీగా మరియు పిల్లలు అన్ని వెజిటేబుల్స్ తినేలా రెడీ అవుతుంది. దీన్ని మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా అన్నం, కూర లేకుండా ఒకే కుక్కర్లో చేసుకునే ఈ 3 రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.